నేటి రాశి ఫలాలు ధనస్సు రాశి వారికి ఈరోజు ఆదాయానికి ఎలాంటి లోటు అనేది కనిపించట్లేదు. ఆర్థికంగా మరింత అనుకూలత అనేది పెరుగుతుంది. ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనేది ప్రశాంతంగా గడుస్తుంది ఈరోజు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిత్రులతో కలిసి ఆనందంగా ఈరోజు గడపగలుగుతారు ధనుస్సు రాశి వారు. ఇక వాహన ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి ఈరోజు. అలాగే అన్ని విషయాలలో అనుకూలత అనేది కనిపిస్తుంది. విజయ పరంపరను కొనసాగిస్తారు ఈరోజు ధనుస్సు రాశి వారు. ఇక ఉన్నత విద్యా అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది ధనుస్సు రాశి వారికి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అన్ని విధాలుగా అనుకూలతగా ఉంటుంది. పెట్టుబడులు కూడా అతి సునాయాసంగా లభిస్తాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ధనుస్సు రాశి వారికి ఈరోజు యత్నకార్య సిద్ధి ఉంది. కాబట్టి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది. అలాగే ఎలాంటి అడ్డంకులున్నా తొలగిపోతాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు శుభవార్తను వింటారు. ఆదాయం అన్ని విధాలుగా పెరుగుతుంది. బంధువుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు వాటి నుండి బయటపడతారు. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ప్రగతిదాయకంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఒత్తిడిలను తొలగించుకోగలుగుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి విజయాలనేవి వివరిస్తాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త విద్యా అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలకి ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు పసుపు, గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.